వదిలేయడమే అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. మరోవైపు అంబాసిడర్ కారు మనసు పెట్టేశారు సారు. ఆ కారుతో 3 దశాబ్దాల అనుబంధం గుర్తు చేసుకున్న సీఎం 3 దశాబ్దాల క్రితం తాను ఉపయోగించిన అంబాసిడర్ కారుతో ఉన్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 393 నెంబర్తో ఉండే ఈ కారు ఆయన సొంత వాహనం. దీనిలోనే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే చంద్రబాబు బ్రాండ్ కారు అని గుర్తింపు పొందింది. ప్రస్తుతం 4గోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రత పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్న తన సొంత కారును మాత్రం అప్రూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్లోని ఈ కారు ఇక నుంచి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ని చంద్రబాబు పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి ఇమేజ్ని ఎలా పెంచాలి అంటే ఇట్లా ఉంటుందన్నమాట. అదే జగన్ అయితే గనక అడ్డదిడ్డమైనటువంటి నెగిటివ్ స్టోరీలు, అంటే మనకి నచ్చనటువంటి వాడి మీద నెగిటివ్ స్టోరీలు, మనకు నచ్చే వాడి మీద ఎలా హైప్ ఇవ్వాలి. చివరికి ఆయన అంబాసిడర్ని ఆయన చూసుకుంటే కూడా పెద్ద సంచలనాత్మకమైనటువంటి వార్త అనమాట. మిగతా లండన్ పర్యటనకు చంద్రబాబు నేటి రాత్రి సతీమణి భువనేశ్వర్తో కలిసి వెళ్ళనున్న ముఖ్యమంత్రి. ఐఓడి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకి ఎంపికైన భువనేశ్వరి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ 4 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దంపతులు. అంటే వ్యక్తిగత పర్యటనలో భాగంగా సతీమణి భువనేశ్వర్తో కలిసి చంద్రబాబు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్కి బయలుదేరి వెళ్ళనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నవంబర్ 4న డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించబోతుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగం లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అదే వేదిక మీద భువనేశ్వర్ అందుకోబోతున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ఫార్మా ఎండీ దిలీప్ సంఘవి, దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ ఎండీ సయ్యద్ మహమ్మద్, హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా వంటి ప్రముఖులు గతంలో అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. అలాగే లండన్లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొబోతున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సిఐ భాగస్వామి సదస్సుకి ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండన్లోని పారిశ్రామికవేత్తలు పలు ప్రవాసాంధ్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరిస్తారు. 6న సీఎం తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది